ఖమ్మం రైల్వే స్టేషన్ చూసేద్దామా? ఇప్పుడు మనమైతే ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చామండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన ఎవరైనా సరే ఆకలితో బాధపడకుండా సత్య సాయిబాబా సేవా సమితి వారైతే ఈ పక్కన భోజనాలు పెడుతున్నారు. చూసేద్దామా? ఇక్కడ నా వెనక ఉన్న చెట్టు ఉంది కదా, ఇది 30 సంవత్సరాలు 50 సంవత్సరాల చెట్టేనండి. చాలా అద్భుతంగా ఉంది. ఆ చెట్టుకైతే వాటర్ కూడా పోసి పెంచుతున్నారండి జాగ్రత్తగా. ఇదిగోండి భోజనాలు చూడండి ఏ విధంగా పెడుతున్నారు. అండి, నా పేరు సంపత్. అందరి నమస్కారం. ఈరోజు సత్యసాయిబాబా సేవా సమితి వారైతే భోజనాలు పెట్టేదైతే చూపిస్తున్నాను. వెళ్ళిపోయి చూసేద్దామా వారు ఏ విధంగా అందరిని ఆహ్వానిస్తున్నారో. ఎక్కడైతే లోపలికి వెళ్ళాలంటే చెప్పులు ఇప్పి అయితే వెళ్ళాలి. బాగుందండి. నేను కూడా అయితే భోజనం చేయడానికి వెళ్ళానండి. చాలా బాగుంది ఇక్కడ ఆహారం అయితే. అసలే సొంత మనుషుల్లాగా ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టు అలా అనిపిస్తుంటుందండి. ప్రతిరోజు అండి మధ్యాహ్నం పూట నిత్యాన్నదానం అండి. సత్య సాయిబాబా సేవా సమితి వారైతే ప్రతిరోజు వచ్చిన వారు ఆకలితో వెళ్ళిపోకూడదు అని చెప్పేసి వారి సిద్ధాంతం. ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయాలి అనేది వారి సిద్ధాంతం. వచ్చిన వారిని ఎంత మంచిగా ఆహ్వానించి భోజనం పెడుతున్నారో చూడండి. అందులో నేను కూడా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య సాయిబాబా గారికి అయితే ఒక లైక్ వేయండి. ఓం నమో సత్య సాయి నమో నమః.
చాలా సంతోషం అనిపించిందండి. ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టి మర్యాద చేసి పంపించడమే కాకుండా వారైతే భక్తిపూర్వకంగా కూడా ఈ విధంగా కూడా సేవ చేస్తున్నారు సత్యసాయిబాబా వారి దగ్గర. ఇక్కడ ఇంకొక విషయం ఉందండి మీకు తెలుసుకోవాల్సింది. మనం ఏం పని చేయట్లేదు అనుకుంటున్నాం, కానీ ఇక్కడ భోజనం చేసిన వారు చిన్న పాత్రలు వారే స్వయంగా కడిగి ఇక్కడ అప్పచెప్పాలండి. మళ్ళీ కడిగి మళ్ళీ శుభ్రం చేసి పక్కన పెడతారు తర్వాత వచ్చే వాళ్ళు పెట్టడానికి కోసం. చూసారా ఎంత చాలా బాగుంది కదా ఈ వీడియో అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.